మేడారం జాతర తుది ఘట్టానికి చేరుకుంది. సమ్మక్క సారలమ్మల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. ప్రస్తుతం గద్దెల ప్రాంగణం నుంచి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మేడారం జాతర తుది అంకానికి చేరుకుంది. ప్రస్తుతం మనం చూసినట్టయితే ఇప్పుడు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పూజారులు ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఒకసారి సమ్మక్క సారలమ్మ గద్దెల వైపు వెళ్దాం. సారలమ్మ గద్దెల వద్ద దాదాపు అరగంట నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గిరిజన పూజారులు అంటే కాకా వంశానికి చెందిన కాకా సారయ్య ఆధ్వర్యంలో 6 పూజారులు ప్రత్యేకించి పూజలు నిర్వహిస్తున్నారు. గత అరగంట నుంచి పూజలు కొనసాగుతూనే ఉన్నాయి. మరొక 10 నిమిషాల పాటు పూజలు కొనసాగే అవకాశం ఉంది. అక్కడ పూజలు కొనసాగిన తర్వాత సారలమ్మను సమీప కన్నపల్లి తరలిస్తారు. కన్నపల్లిలో సారలమ్మకు ప్రత్యేక ఆలయం కూడా ఉంది. అంటే సరిగ్గా గద్దె నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కన్నపల్లి గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఆలయం ఉంటుంది. ఆలయంలో మళ్ళీ సారలమ్మ వెళ్ళిపోతారు. ఆ తర్వాత సమ్మక్క ప్రస్తుతం సమ్మక్క వద్దకి చందవంశీయులు దాదాపు 13 మంది చందవంశీయులు ఇప్పుడే పూజలు సమ్మక్క గద్దె వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లో పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ కూడా దాదాపు అరగంట పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత తల్లి సమ్మక్కను అనేక సార్లు మళ్ళీ వేడుకున్న తర్వాత తిరిగి సమ్మక్కని కుంకుమ భరణి రూపంలో దాదాపు కిలోమీటర్ వరకు ఉంటుంది చిలకల గుట్ట వద్దకు వెళ్ళి వనప్రవేశం చేయిస్తారు. వనప్రవేశం చేయించడంతోనే ఈ జాతర ఘట్టమంతా ముగుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ 4 రోజుల పాటు మహా జాతర దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఒక ఆదివాసీ సంస్కృతి ఎలా పరిడవిల్లుతుందో అనేది ఈ 4 రోజుల పాటు మనకు కొట్టొచ్చినట్టు కనబడింది. అంటే నిజానికి ఇక్కడ ఆలయం ఉండదు, పూజారులు ఉండరు. కానీ ఈ ఆలయం లేని దగ్గర అట్టడుగున ఆధ్యాత్మిక వాతావరణం మనకు వెలువరుస్తుంది. పూజారులు లేని దగ్గర చాలా ఆధ్యాత్మిక వాతావరణం మనకు కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం గిరిజన ఆదివాసీ పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, అదేవిధంగా చంద వంశానికి చెందిన 13 మంది పూజారులు సమ్మక్క గద్దె వద్ద ఉన్నారు. సమ్మక్క గద్దె వద్ద ప్రస్తుతం పూజలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారు. చుట్టూ ఒక చాటు అంటే చుట్టూ ఒక వలయంలా ఉంటారు పూజారులకి. ఆ వలయం మధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ పూజలు నిర్వహించిన తర్వాత తిరిగి కాలినడకన బాజా భజంత్రులతో వనప్రవేశం చేస్తారు. వనప్రవేశం చేస్తున్న ఘట్టాన్ని తొలగించేందుకు కూడా అంటే తొలి రోజు ఏదైతే భక్తులు వచ్చారో మళ్ళీ చివరి రోజు అంత్యస్థాయిలో భక్తులు వచ్చి చివరి అంకానికి చేరే విధంగా చూస్తారు. మొత్తం మనం పగడితరాజు చూసాం, ఇందాక గోవిందరాజులు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. కొత్తగూడ మండలం పూరుగుర్లకు పగడితరాజు వెళ్తాడు. ఆ తర్వాత మన మధ్య చాలా మంది గిరిజన పూజారులు ఉన్నారు. మొత్తం పగడితరాజు వద్ద కూడా అనేక పూజారులు. మీరు పూజలు ఎట్లా చేస్తారు, దేవుడు ఎట్లా తీసుకెళ్తారు? ఇప్పుడు జాతర ప్రాంగణంలో నుంచి మేము ఒక పాన్పు తీసుకొని కార్యక్రమాన్ని మా స్వగ్రామం పునగల్ల వెళ్తాం. కాలినడకన 85 కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ. మీకు 80 కిలోమీటర్స్ కాలినడక పోతారు. అంటే పగడితరాజు దగ్గర కూడా పూజలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో గోవిందరాజులు, పగడితరాజు, సారలమ్మ, సమ్మక్క ఈ 4 గద్దెల వద్ద ఏకకాలంలో పూజలు కొనసాగుతున్నాయి. ఇట్లాంటి పూజా వాతావరణం, ఇట్లాంటి ఆదివాసీ ఆధ్యాత్మిక వాతావరణం, ఇలాంటి సంస్కృతి మరి ఎక్కడ మనకు చరిత్రలో కనిపించదు. దేశవ్యాప్తంగా కూడా ఒక గిరిజన కుంభమేళగా పేరున్న మేడారం మహాజాతరకి ఇప్పుడే 1.5 కోటి మంది భక్తులు పైగా వచ్చేశారు. దాదాపు 4 రోజుల పాటు ఈ మహాజాతరను తిలకించి ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించారు. నిజానికి ఆదివాసీ సంస్కృతి, ఆదివాసీ గిరిజన ఆచార సాంప్రదాయాలన్నీ కూడా మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఒక నమ్మకమైన వ్యవస్థ మీద ఇక్కడ ఆచారం ఆధారపడి ఉంది. ఆ నమ్మకం ఎంత బలంగా ఉంటుందో నమ్మకమైన వ్యవస్థ పైనే ఇక్కడ ఆదివాసీ సంస్కృతి ఎంత ఆధారపడి ఉంది. దాని ఆధారంగానే ఇక్కడ చరిత్ర కొనసాగింది. ఆ చరిత్రకు సాక్ష్యాలు అనేక జాతరలు. దాదాపు 914 సంవత్సరాలుగా జాతరలు కొనసాగుతున్నాయి. మొత్తం 914వ ఏట జాతర కొనసాగుతుంది.